వచ్చేసి ఏంటంటే నేను అన్నతో కూడా మాట్లాడతలేను, ఎందుకంటే చాలా నువ్వు చెప్పు నాకు ఏమైందంటే కొన్ని అన్న జిల్లా కూడా కొన్ని పనులు చేసినందుకు అన్న ఆయనతో మాట్లాడతలేడు. అంటే ఎందుకు చెప్తున్నాం అంటే నేను అన్నతో మాట్లాడతలేను, ఈమె వచ్చేసి ఇప్పటి నుంచి నాతో ఛానల్ ఉంటది, ఎందుకంటే ఈమె కూడా ఒక లైఫ్ ఇచ్చినోడిని అవుతామన్నమాట. యాక్చువల్లీ ఆమెకి ఇష్టమే లేదు, అంటే ఆమె ఎట్లా అంటే వద్దు బాబు వద్దు అంటది, కానీ ఈయనకేందంటే ఇంక ఫేమ్ లేనప్పటి నుంచి ఆమె ఒక ఫ్రెండ్ లాగా ఉండి ఇంకెంతో సపోర్ట్ చేసింది. చేస్తామంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇంద్రా ఇదంతా ఇంతవరకు చేస్తారా నీకు? కొడతారా బరాబరు మంచి చెప్పిన వద్దురా బాయ్ తెచ్చుకోకంటే మళ్ళీ మనం తెచ్చి వీడియోలు చేయించుడు, మళ్ళీ ఫేమ్ ఎందుకు ఇప్పుడు నీకు ఫోన్ చేద్దాం ఎందుకన్నా నువ్వు అర్థం చేసుకుంటావు. వచ్చిన వాళ్ళు ఫేమ్ మంచి తెచ్చుకుంటారు, నాది ఎప్పటి నుంచి ఉంది, ఆమె వస్తే ఏమైతుందన్నా? సో మధ్యలో అంటే అట్లా చెప్తున్నానికి అట్లా చూస్తున్నాను, అందరు అట్లనే చూస్తారు చీప్ లెక్క. మాట్లాడతాను ఇది నాకు వద్దు, ఇది నాకు అవసరం లేదు. అన్నకేమని చెప్పి అన్న ఇట్లా బాబు అని దోస్తు అంటే ఇట్లా వస్తుంది అని చెప్పి నార్మల్ గా సార్ చెప్తాను, నా కోసం ఒక్కసారి చేయనా? నీకోసం రావాలా? అరే నీకోసం రావాలా? నేను కూడా పోతాను, నువ్వేముంది మాట్లాడుకోరాదు, మాట్లాడుకుంటు. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. సరే వీడియో వచ్చేసి ఏంటంటే ఈమైతే మీకు ముందే ఒక వీడియోలో పరిచయం చేస్తాను అనమాట. ఈమె వచ్చేసి నాతో నిజంగా చెప్తున్నా, నిజంగా 5 years నుంచి ఉందన్నమాట. నేను అంటే నన్ను ఆల్రెడీ ఒకసారి అడిగింది అనమాట, ఏమైందంటే నన్ను కూడా ఒకసారి వీడియోలోకి దే బాబు అని చెప్పేసి. నేను ఎందుకు దేలే అంటే ఈమెని ముందు ఎవరైతే ఉండనో వాళ్ళందరూ మళ్ళా ఈమెతో లొల్లి పెట్టుకుంటారని చెప్పేసి నేను దేలే అట్లా అని చెప్పేసి. లేకపోతే ఇప్పుడు ఎందుకు తెస్తున్నా అంటే మేము ఎంతో మందికి లైఫ్ ఇచ్చినాం అనమాట, ఎవరో తెలుగులోకి లైఫ్ ఇచ్చినాము. నాతో ఫేమ్ లేనప్పటి నుంచి ఈమె పరిచయము, ఈమెకి ఎందుకు ఇవ్వద్దని చెప్పేసి ఈమెను కూడా తెచ్చినా అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను అన్నతో కూడా మాట్లాడతలేను, ఎందుకంటే చాలా నువ్వు చెప్పు నాకు ఏమైందంటే కొన్ని అన్న జిల్లా కూడా కొన్ని పనులు చేసినందుకు అన్న ఆయనతో మాట్లాడతలేడు. ఇవన్నీ చిన్న చిన్న అంటే అలుగుడు ఇలా మధ్య నడుస్తారు, అసలు మాట్లాడాను కాదురా బాయ్, మీరు అంత పెద్ద చేసుకుంటారు. కానీ తీసుకొచ్చిన వీడియోలా తీసుకొచ్చేసరికి అంటే వీడికి ఏమైపోయిందంటే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా అవుతుందని. పాపం ఈమె కూడా ఎప్పుడు నేను రాను అంటది, ఎందుకు మీకు గొడవలని. ఇది అయినా దాళ్ళ మీద ఏదో వేద్దామని చేసింది, కానీ అక్కడ ఆమె బాధపడేలా చేసేసరికి ఇక్కడ ఏంటంటే అన్న ప్రతి ఒక్కళ్ళని అంటే మేము కానీ ఎవరైనా ఉండని పరేషాన్ బాయ్స్ అంటే ఒక బ్రాండ్ ఉండే పీబీ, అంటే ప్రేమగా అందరినీ ఒక బంధం లాగా ఉండే. సో అది ఎట్లయిపోయింది అంటే అన్న ప్రేమగానే అందరినీ సపోర్ట్ చేస్తాడు, ఎవరిని అంటే అన్న కోపంగా కొన్ని మాటలు అంటాడేమో కానీ ఆయనకి ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకోవడమే తెలుసు, సపోర్ట్ చేయడమే తెలుసు. అట్లనే మేము ఈ స్టేజ్కి వచ్చినాం, అందరం అదే స్టేజ్కి వచ్చినాం. ఈ మాట ఎందుకు చెప్తున్నాం అంటే నేను అన్నతో మాట్లాడతలేను, ఈమె వచ్చేసి ఇప్పటి నుంచి నాతో ఛానల్ ఉంటది, ఎందుకంటే ఈమె కూడా ఒక లైఫ్ ఇచ్చినోడిని అవుతామన్నమాట. యాక్చువల్లీ ఆమెకి ఇష్టమే లేదు, అంటే ఆమె ఎట్లా అంటే వద్దు బాబు వద్దు అంటది, కానీ ఈయనకేందంటే ఇంక ఫేమ్ లేనప్పటి నుంచి ఆమె ఒక ఫ్రెండ్ లాగా ఉండి ఇంకెంతో సపోర్ట్ చేసింది. చేస్తామంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇప్పుడైతే నేను ఎట్లా అన్నతో మాట్లాడతలేను, గంగతో కోపంలో ఉన్నారు కదా ఇద్దరు నేను కూడా మాట్లాడాను. బెస్ట్ చెప్తున్నా, గంగును పిలిచినాం అనుకో, గంగు ఏదో ఒకటి చేసి పైన కింద పడి ఏమో ఆయనకి ముందే జర కోపంలో ఉంటాడు అనమాట. గంగు పడుపోయి మళ్ళీ మీకోసం పడవా ఈమె కోసం చెయ్యి, మళ్ళీ ఫోన్ పడాల నువ్వే చెయ్యి, నేను చెయ్య, నేను చేస్తాం. గంగు ఏడా గంగు ఏడా ఒకసారి స్కూల్ దగ్గరకు వస్తావా? ఇంకో నువ్వు తీసుకొచ్చిన ఛానల్లా వీడు మాట్లాడతలేడు కదా అన్నతోనే, జర నువ్వు జర దాత ఒకసారి రా, ఇంటలేడు నువ్వే మాట్లాడవచ్చు. 2000 years later. ఇంద్రా ఇదంతా ఇంతవరకు చేస్తారా నీకు? కొడతారా బరాబరు
విషయం చెప్పించిన నీతోటి మాట్లాడతలేనా ఎందుకు మాట్లాడతలేవు ఎవరినో పట్టుకోవచ్చు మీరేం చేస్తున్నావు పిచ్చోళ్ళు నాకు నేనే నచ్చిన అవునా ఎందుకు తెచ్చినావు అరే ఆమె ఫేమ్ లేనప్పటి నుంచి నాకు నిన్న మొన్న వచ్చి ఫేమ్ తీసుకుని వెళ్ళిపోతారు నేను అంతగానే చెప్పించారు రాబాయ్ నీకు చెప్పించినా కానీ ఇట్లా చేస్తావు రాబాయ్ మళ్ళీ ఇష్టమా నేను రాబాయ్ ఆయన మాట్లాడే ముందుకే నేను మాట్లాడతలేను కదా ఇంత మాట్లాడక రాబాయ్ చెప్తుంటే ఇన్ని రాబాయ్ ఎందుకు కొడుతున్నాను అందరు కొడుతున్నాను ఎందుకు కొడుతురు వాళ్ళ ఆడలతో తిను దెబ్బలు ఈమెతో తిను మళ్ళా రేపు తినం అదే ఆడలు కొడుతురు నువ్వు కొడుతురు అందరు కొడుతురు ఆయన అర్థం చేసుకోవాలా అరే నీకు చెప్పింది ఫస్ట్ చెప్పింది నేను ఈమె తెచ్చినావు వాళ్ళని తెచ్చినావు ఎందుకు అవసరమా అవసరం ఇవన్నీ అవసరమా అవసరమా మనం ఎంతో మంది అవసరమా ఇంటావా నా మాట ఇంటావా ఆయన మాట్లాడకపోయినా రాత్రి నాకు ఫోన్ చేసిండు పోయి వచ్చి చెప్పిన తేకరా ఆడల కంటెంట్ పిల్లలకి మంచి పనే చేస్తున్నాం కదా చిన్న పిల్లల కంటెంట్ వద్దు భయ ఎందుకు అవసరమా అవసరమా చెప్పు నువ్వు లైఫ్ ఇస్తున్నావు నీకు అర్థమైతే లేదు రా నేను ఎందుకు పిలిచారు నువ్వు అర్థం చేసుకుంటు నువ్వే కొట్టేస్తే ఇప్పుడు ఇంకో మంచి చెప్పిన వద్దు రాబాయ్ తెచ్చుకోకంటే మళ్ళీ మనం తెచ్చి వీడియోలు చేసాడు మళ్ళీ మేము ఫేమ్ ఎందుకు ఇప్పుడు నీకు ఫోన్ చేద్దాం ఎందుకన్నా నువ్వు అర్థం చేసుకుంటావు వచ్చిన వాళ్ళు ఫేమ్ మంచి తెచ్చుకుంటారు నాది ఎప్పటి నుంచో ఉంది ఆమె వస్తే ఏమైతుందన్నా తెలిసిందే నాకు వద్దు భయ్ చిన్న పిల్లల కంటే నాకు వద్దు అన్న కూడా చిన్న పిల్లల కంటే చిన్న పిల్లల కంటెంట్ కాదన్నా వద్దురా అంటే మళ్ళీ నార్మల్ ఉంటాదన్న వీడియో ఒక్క మాట మనం అందరికి సపోర్ట్ చేస్తాము సపోర్ట్ చేస్తే తప్పేమని చెప్పారు సపోర్ట్ చేయడానికి ఏం లేవు ఈ గీడ ఇవన్నీ ఏమైతే ఒక మాట అందరికి సపోర్ట్ చేస్తాం ఒకవేళ సపోర్ట్ చేయకపోతే నువ్వేంది కట్టప్ ఏందన్న ఈయనేంది ఏడికైనా వచ్చి ఏడికైనా వస్తారు ఇలా మాటనే కదా మేము అందరిలే కదా అంతలేము కరెక్టే తన్నుడు అంటలే నీకు అర్థం అయితలేదు నీకు అర్థం అయితలేదు చిన్న పిల్లలు వద్దురా చిన్న పిల్లలు కాదన్న జస్ట్ నార్మల్ గా ఇప్పుడు హారిక వాళ్ళు అట్లా ఎట్లుంటుండే ఈమె కూడా అట్లుంటది నేనేం చేయాలి మళ్ళీ దానికి అన్నతో చెప్పాలా నువ్వు నేను ఎట్లా మాట్లాడతాను అన్నతోని అరే మీరు ఇంత పెద్ద లొల్లి పెట్టుకొని ఇప్పుడు నేను కలపమంటే మీరు చేసిన లెక్కలకే నేను కొట్లాడి బయటికి పోతున్నావు ఊకే మళ్ళీ వచ్చి అవుతుంది ఇవన్నీ కథలు ఎందుకన్నా నువ్వు మాట్లాడుతావు గట్టిగా ఏ రోజు సాధిస్తేనే కదా ఎవరైనా మాట్లాడతారు మనోడు మన కోసమే కొట్లాడుకొని అన్నతో కొట్లాడి బయటికి పోతాడు మనం మళ్ళీ తర్వాత మాట్లాడతామా లేదు మళ్ళా మనోడే వస్తాడు మనం కూడా స్టాండ్ చేయాలి కదరా పోయి పని చెప్పు నీకు చిన్న పిల్లలని కాదన్నా నేను అప్పుడు ఎట్లా చేస్తుండే కంటెంట్ నేను ఏం చెప్తున్నా కంటెంట్ వరకే అని చెప్తున్నా కదా చెప్పాలి ఆయన చెప్తున్నారు రాబాయ్ నిన్న రాత్రి చెప్తే పంపించిన డైరెక్ట్ వచ్చింది మంచి చెప్పిన ఒకసారి ఎవ్వడు చెప్పాడు రాబాయ్ మీ గురించి నేను ఆడ మాట్లాడిన అనుకో నాకైనా క్లోజ్ అవుతుంది నేను వెళ్ళిపోతున్నా ఒక్కడు మాట్లాడతాడు అప్పుడు నోట్లకి మాటలు కూడా రావు ఒక్కొని కూడా రావు నోట్లకి మాటలు పక్కన చూడు ఎగ్జాంపుల్ వెళ్ళిరా నోట్లకి మాటలు ఇన్ని రోజులు పక్క పోయినప్పుడే మనం చెప్పి పిలిపించారా అవసరమే లేదన్న వంతో నాకేందుకు ఈడు మాట్లాడు నాకెందుకు వీళ్ళిద్దరు మాట్లాడకపోతే సపోర్ట్ మనోడు పోయినప్పుడు ఒక్కసారి నాతో కాదురా పోయి నేను మాట్లాడిపోయా మాట్లాడపియారా పోయి నువ్వు ఏమన్నా మొక్కో ఏమన్నా చేసుకోరా పోయి నాకు అవసరమే లేదు ఎవరి కోసం ఈయన ఉన్నాడు కదా పోయి మాట్లాడిపించుకోరి 24 గంటలు బెడ్ పక్కకి ఏమంటాడు నువ్వు చెప్తానే నాకు వద్దు రాబాయ్ మీ అందరి గురించి కాల్పీలు మాట్లాడి నేను కాల్పీలు అదవుతున్నా మొన్ననే అయింది ఇంతగానం ఎంత మందికి లైఫ్ ఇస్తాం ఒక్క ఆమెకి ఇస్తే ఏమైతుంది అన్న కూడా అర్థం చేసుకుంటాడు ఇట్లా చెప్తే ఇదే మాట ఆయన దగ్గర చెప్పురా పోయి ఎందుకు సారికి నేను మాట్లాడతాను నాతో కాదురాబాయ్ నేను నాకేం పెట్టిరా ఒక్కసారి నా మాట నేను మాట్లాడుతుంటే నేనే బాత్యంలో ఆడుకుంటాను మళ్ళా నేను మాట్లాడతాను ఆయన నాతో నేను మాట్లాడాలని ట్రై చేస్తా ఆయన మాట్లాడతలేడు ఆయన పర్సన్ అయిపోతుంది ఇంత చీప్ అయినా నువ్వు నేను జరగమా తల్లి నీకు తెలియదు ఇప్పుడు ఒకసారి ఇట్లనే కొట్టకూరని తర్వాత ఆమె తప్పేం లేదన్నా అరే గమ్మున ఒక్క సెకండ్ నేను మాట్లాడు ఇప్పుడు వస్తావు మధ్యలో అట్లా చూస్తున్నాను అందరు అట్లనే చేస్తారు చీప్ లెక్క
చేయాలి ఏదో ఒకటి. అన్న ఇగో నాతో కాదన్న, నేను మాట్లాడలేను. ఇగో మాట్లాడి ఇగో నాకు దమా ఖరాబ్ అవుతుంది. నేను డైరెక్ట్ నాకేనే కాదన్నా, జనాలకు నచ్చిందన్న ఆమె. అవురా బే, నచ్చితే నచ్చిందిరా బే. జనాలకి ఎట్లా పాత కంటెంట్ కాదు, ఏదో ఒక కొత్త కంటెంట్ కావాలి. నేను చెప్తా అంతెందుకు కామెంట్లలో కూడా ఎందుకు వచ్చింది వాళ్ళకి నచ్చే కదా. మొన్న ఒక జనాలు ఎవరైనా చూస్తారా? రొటీన్ ఒకటే కంటెంట్ పెడితే చూస్తారా? చూడరా బే, ప్రతి వీడియోలో కట్టపైన కొడితే చూస్తారా? చూడరు. చూస్తారా? చూడదు కదన్న. మరి అందుకే వాళ్ళకు నేను ఏం చెప్తున్నా, కంటెంట్ వారికి ఏం చెప్తున్నా కదా. నేను మాట్లాడలేనురా, నువ్వు ఎంత మసుకోటినా నాతో కాదు. మొన్న ఒక వీడియో అయింది, ఇటు అన్నాడు ఒక మాట చెప్పిండు, మీకు నచ్చితే కమెంట్ చేయండి. మొత్తం కమెంట్స్ వచ్చినాయి, నచ్చింది కదా. నువ్వు దానికోసం అన్నతో మాట్లాడు అంతే. దానికోసం వీడియో పర్పస్ మాట్లాడమంటే మీరేం చేస్తారు? ఈయన కలపంటే నాతో మేమే కలిసిపోతాం అవసరమే లేదు. 15 రోజులైనా ఆయన మాట్లాడటట్టు లేడు. ఎందుకంటే ఇదేం చేసినా అంత మనకు తెలియదు. ఏం చేయలేదు, మాటలు జరిగే పెద్దగా మాటలు పెద్ద మాటలు ఉంటాయి, పెద్దగా కావాలి, పెద్ద మాటలు ఉంటాయి. కోపం చేస్తే ఆయన కోపం మా మీద ఇస్తాడు. ఇంకోసారి వీడియో గురించి మాట్లాడమంటే పోయి మాట్లాడతా. ఇంకోటి చెప్పాలా, ఆమెకి ఇంట్రెస్ట్ లేదన్న వీడియోలలో. నేనే తెస్తున్నా అన్న. నువ్వు ఏమైనా చేసుకోరా అయ్యా, నీదే ఛానల్, నీదే మొత్తం, నువ్వు చేసుకో. మాకెందుకు మాట్లాడుకుంటే మొన్న ఒక పోరాడు వచ్చింది, మనం చేయలే. ఒకడు ఉన్నాడని తిట్టిండని చెప్పి వీడియోలో చేయాలన్నా. నేను మాట్లాడా, నాతో కాదు కంటెంట్ గురించి కంగు మాట్లాడతాను. ఇది నాకు వద్దు, ఇది నాకు అవసరం లేదు. అన్నకేమని చెప్పి అన్ని ఇట్లా బబ్బు అని దోస్తు అంటే ఇట్లా వస్తుంది అని చెప్పి నార్మల్ గా. నాతో కాదు పోయా, నేను ఇగో కంటెంట్ మాట్లాడమంటే పోయి అన్నతో మాట్లాడి చెప్తాను. వీళ్ళిద్దరు కలవమంటే నాతో అవసరం లేదు. కలవని కాదన్నా, ఇప్పుడు నేను ఏమంటున్నా, జస్ట్ వారా ఇంతగానం కష్టపడితే ఇంత పేరు వస్తుంది. ఏం చెప్పాలన్నా ఇంక చెప్పు. కష్టపడ్డామని అది కాదు. ఇగో మన పరేషన్ బస్ పుత్తి పేరు వచ్చింది, రోడ్ షోలు చేసినాము, అవి చేసినాము. అంతెందుకు మొన్న ఒక పోరాడు వచ్చింది, వాడిని కూడా సపోర్ట్ చేసినామా లేదా? సరే నువ్వు క్రేన్ పైకి కింద పడ్డావు, ఈయన గుర్రం పైకి పడ్డాడు. అసలు నిజంగా చెప్తున్నారా భయ్, ఆడపిల్లలు వద్దురా, అర్థం చేసుకోండి. అసలు ఆడపిల్లలేని కాదన్నా, ఇప్పుడు మొగోళ్ళు కూడా ఇగో ఆడపిల్లలే అంటున్నావు కదా. మనం చేసే మిస్టేక్ ఏం చెప్పాలా? ఎవరెవరైతే పాతలను పెడుతున్నామో అది రాంగ్ పోర్ట్రే అవుతుందన్నా. ఇప్పుడు మనం మొన్న ఒక పోరాడు వచ్చిండు, అది మంచి పోలే వీడియో. ఆడపిల్లనే అని ఎందుకు అనుకుంటున్నావు? మొగోళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నా. అవురా, నువ్వు గడికోకోలను పట్టుకోసి ఏంద్రా ఏం చెప్తుంది నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు ఖాళీ ఆడపిల్లలు వద్దు అంటున్నావు కానీ మనం మొగోళ్ళని కూడా చిన్న పిల్లలను తెచ్చినాం. ఇప్పుడు అఖిల్గాడు ఉండు, అందరికి ఇప్పుడు మొగోళ్ళకి చిన్న వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నాం, ఆడవాళ్ళని ఎందుకు నెగిటివ్ చేస్తున్నాం? ఆడవాళ్ళకి కూడా చిన్న పిల్లలకు సపోర్ట్ చేస్తే మనం పాతలను పెట్టుకుంటే అది నిజమే అనుకుంటారు. కొత్త కొత్తలను పెట్టినాం అనుకో, అరే కంటెంట్ రబ్బే అని అనుకుంటారా? చెప్పే విధానంలో నీకు మాట్లాడడం తెలుసు అన్నతో, నువ్వు మాట్లాడితే అవుతుంది కాదు. ఇంత క్లారిటీ చెప్పినా నీకు ఇంకేం చెప్పాలా? నేను కూడా చెప్తారా భయ్, నేను మాట్లాడి చెప్తా ఏదో ఒకటి. చెప్పాను, ఇది ఒక్కటి చేయి, నేను నా కోసం ఒక్కటి చేయి, నేను మళ్ళా ఏం అడగను. నువ్వు మళ్ళీ నువ్వు ఆగుతలేవురా భయ్, నువ్వు ఏం చెప్పేటట్టున్నాము. నేనే మాట్లాడుకుంటున్నాను, నేను మాట్లాడతలేదు కాబట్టి నేనేం మాట్లాడలేకపోతున్నాను. నించాలరా భయ్ మన అయినప్పుడు నువ్వు మాట్లాడుతూ అయిపోతుంది. మళ్ళా అందరినీ తీసుకో, నువ్వు చెప్పు కదా, నాకు తెలియదు. చెప్పాలన్నా నేను అంతగానం. కంటెంట్ ఎంటర్టైన్మెంట్ వీటికి తప్ప నేను పర్సనల్ సార్ చెప్తున్నా, నా కోసం ఒక్కసారి చేయనా? నీకోసం రావాలా? అరే నీకోసం రావాలా? 3 నెలలు బయట ఒక్కడైనా మాట్లాడిరా? పక్కకుండే వీడియోలు వేసిరు, ఆయన తోటి పక్కకుండే వీడియోలు వేసిరు, ఫోన్లు వేసి రారా? అది కూడా మీ గురించే కొట్లాడిపోయినా నేను. ఒక్కడైనా ఫోన్ చేసిరా నాకు? చెప్పురా, మాటలు ఎందుకు వస్తలేవు? ఇవన్నీ మాట్లాడానికి పిలుస్తారు, మళ్ళీ ఎలా ఓడతారు? ఇది మంచిగా ఉంది. మీ అందరి గురించి మాట్లాడి నేను 3-4 నెలలు బయట తిరుగుతున్నా. ఇక ఆయన మాట్లాడకపోతే మేము కూడా మాట్లాడద్దు కదా. అయినా చెప్పురా మళ్ళీ పోయి మాట్లాడుకోరు. నాకేం చెప్తారు? పోయి మాట్లాడుకోరు. కలిసిమెలిసి ఉన్నాము. నాకు ఆయనతో అవసరం ఉంటే మంచిగా ముద్ద బాబు ఊకోరా బాయ్. నువ్వు నాకు అవసరం లేదు రాబాయ్, నేను ఏం మాట్లాడా. ఒక్కడొచ్చి మాట్లాడలేదు. వీడు కూడా ఫోన్ చేయలే, కుళ్ళ చెప్తున్నా నీకు. ఒక్కడు ఫోన్ చేయలే ఇప్పటికి. నా ఫోన్ లోకి ఒక్క మిస్ కాల్ కూడా మేము లేవు. అర్థమైందా? మళ్ళా ఎందుకురా నాకు ఊరికి అడుగురి చేయూరి.
ఈయన గురించి అరే ఒక చిన్న ఇంట్లో కూర్చున్నారా ఈయన గురించి అలానే వండుకొని ఉన్నా ఇన్ని రోజులు. ఈయన పోయినాక నేను పోయినాక మాట్లాడా, నేను కొట్లాడొచ్చినారా లేకపోయినా కూడా. అర్థమైందా? ఒక ఫోన్ కూడా వేయలే నాకు, ఒక్క ఫోన్ చేయలే నేను లేకపోతే. అర్థం ఇట్లానే ఉంటది బుద్ధిలో, గుర్తుపెట్టుకో. ఉబ్బని అని ఇంతే ఉంటది. అందరి గురించి కొట్లాడితే వేస్ట్ అయిపోతుందిరా, కుల్ల చెప్తున్నా నేను. ఇప్పుడు మాట్లాడంటే నేను అసలు మాట్లాడనా నాతో కాదు. అయిపోయింది తప్పు. ఇంకో నువ్వు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే నేనేమంటున్నా, ఒక్కసారి మాట్లాడు ఓపీపీ ఒక్కసారికి. ఏమన్నా నించుటా అన్న చూడు, నీ బరాబర్ చెప్తున్నా నించుటా. చెప్తారా పోయి తర్వాత ఎందుకంటే నాకు ఆమె చాలా రోజుల నుంచి ఉందా. సరేరా పోయి అడిగినవుగా పోయి మాట్లాడతా. చాలా మాట్లాడు. అడగకుండా ఇవన్నీ తీసుకొచ్చి వెల్కమ్ బ్యాక్ టు ఇటు అనుకుంటే చేస్తే కాదు. దాని గురించి ఎంత లొల్లైనా ఒక కన్ను ఉన్నాడు కదా, పోయి అడుగుదాం వీడియో చేసుకుందాం అని మనసులో ఉండాలి. వెళ్ళిపోతుండు కదా నువ్వు చేసుకున్నా వెళ్ళిపోతుండు. నడు నేను మాట్లాడతాను, నడు అన్న మాట్లాడుతా అన్నాడు కదా కట్టపన్నాడు. ఉండనా ఏడుండదా ఇంకేం చేస్తారా నేను పెట్టుకొని మాట్లాడుకుంటా అన్నా కదరా నీకు ఇంకొకసారి చెప్పిన భయం అవుతుంది. ఆడు తెచ్చిండు కాదు 5 years తెలిసిన వాళ్ళు నువ్వు చూసుకో కదా. తెలిసిన వాళ్ళు నేను చెప్పే విధం నేను చెప్పుకోడా, నాకు చెప్పకూరా నేను చెప్పుకున్నా. నడరా చెప్తా అన్నాడు సతాయించా దూకేట్లు చెప్పి మాట్లాడతాడు. వడ్లే అరే చూడరా ఇంత తమాషా చేసినావు. ఇప్పుడు గంగు మాట్లాడే దాంట్లో ఒక్క తప్పని ఉందారా? మనకు మాటలు లేవురా. రేపటి రోజు ఇప్పుడు నీ పక్కన నుంచో ఇంత సపోర్ట్ చేస్తున్నా, నీకు నీ పక్కన నుంచో ఇంత మాట్లాడుతున్నా. రేపటి రోజు నా పరిస్థితి అదైతే ఇట్లానే చెప్తావు కదా, అన్న మాట్లాడతలే నేను కూడా నీతో మాట్లాడా అంటూ. అరే కొంచెం మనకు కూడా ఉండాలి రా. అన్న అంటే కోపంలో అన్ని చేస్తాడు, మనం కూడా అర్థం చేసుకోవాలి కదరా. ఇప్పుడు తీసుకొచ్చినావు గంగ అంతా మొత్తుకొని పోయిండు. రేపటి రోజు ఇప్పుడు అన్నకు తెలిసింది అనుకో, నువ్వు ఎందుకున్నావు అని నన్ను తిడతాడు, నన్ను కూడా తిట్టిపో అంటాడు. అప్పుడు నువ్వు అట్లా చేస్తావా? నీకోసం నించున్నప్పుడు జరాన్ని సపోర్ట్ చేయాలి కదరా. నువ్వు చెప్పినా కదా బాబు నా వల్ల గొడవలు అయితే అని. గొడవలు నీ వల్ల అయితలేవు అమ్మా, నీ వల్ల అయితలేవు. వాడు ఏందంటే ఇప్పుడు ఒకళ్ళకి స్టాండ్ తీసుకోవాలా అంటున్నాం అంతే. ఇప్పుడు గంగ ఏమన్నాడు, ఒక మాట అన్నాడు కదా, ఇప్పుడు నాకు అవసరం వస్తుంది, నేను ఎట్లా సపోర్ట్ చేసిండో వాళ్ళకి కూడా అవసరం వచ్చినప్పుడు మాట్లాడాలి. మేము అందరికి సపోర్ట్ అన్న, ప్రతి ఒక్కళ్ళకి సపోర్ట్ చేసిండు. మాకు పెద్ద బాధ భారం అయిపోవు. ఆయన చూసిండంటే చేస్తాడు. ఇక్కడ ఏంటంటే ఈడు అన్నతో కొన్ని లెక్కలు చేసి వీళ్ళు మాట్లాడుకుంటలేరు. గంగు వచ్చిండు, ఇప్పుడు గంగు పోయిండు, రేపు ఈడ పక్కన నించున్నా నాకేమన్నా అయింది అనుకో, ఈడ సేమ్ మాట అంటాడు గంగులకే. ఇప్పుడు గంగుకి ఎట్లా అన్నాడు అట్లా నాకంటాడు. అది లేదని చెప్తున్నాడు. నీ ఇష్టం రా భయ్, నీకు దండం. నువ్వేం చేస్తావు చెప్పినాంగా గంగుకి, నీ ఇష్టం. ఇంకో నువ్వు పట్టుకో, నేను కూడా పోతాను. నువ్వేముంది మాట్లాడుకోరా, మాట్లాడుకో. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? సో చూసుకున్నట్టయితే నా సిచ్యువేషన్ వచ్చేసి ఇట్లుందనమాట. కేవలం మీరు ఇప్పుడు సపోర్ట్ చేయగలిసింది మీరే అనమాట. మీరు కామెంట్ చేసి ఏమంటారు అంటే, మీకు అట్లీస్ట్ కామెంట్ చేస్తా అంటే అర్థం చేసుకుంటారు అన్న, వీళ్ళకు కూడా నచ్చింది అన్నట్టు అర్థం చేసుకొని జర అన్న పెట్టుకుంటాడు అనమాట. జర మీరే కామెంట్ చేయండి, మీరే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ కోసం, మీ సపోర్ట్ చేసినందుకు ఒక అమ్మాయి లైఫ్ నుంచి పెట్టినట్టు అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి.